యంగ్స్టర్స్ మీద ఎంత ప్రెషర్ ఉందంటే కారణం ఏంటి తెలుసా? నేర్చుకునే టైంలో సరిగ్గా నేర్చుకోవట్లేదు. 23 ఏళ్ళు డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నావురా అనే మాట. చదువుకుంటున్నారు మీరు, చదువుకుంటలేరు. ఓకే, జాబ్ రాకపోవడానికి కారణం ఏంది? మాట్లాడలేము. అంటే అన్నిటికంటే పెద్ద ఫియర్ స్టేజ్ ఫియర్. దే ఓవర్కమ్ స్టేజ్ ఫియర్, లైఫ్ ఈజ్ సో ఈజీ. సో నా ఇప్పుడు యంగ్స్టర్స్ మీద ఎంత ప్రెషర్ ఉందంటే మనీ గురించి, ఎస్పెషల్లీ ఎవరైనా అమ్మాయినా అబ్బాయినా ఒక 20 ఏళ్ళు 23 ఏళ్ళు డిగ్రీ అయిపోయిన తర్వాత ఏం చేస్తున్నావురా అనే మాట చాలా మందిని వేధిస్తూ ఉంటారు. డబ్బులు సంపాదించాలి, పోనీ ఉద్యోగం వచ్చిన వెంటనే ఓకే హ్యాపీనా, ప్రమోషన్ ఎప్పుడు రా, ఎంత ప్యాకేజీ, ఆన్ సైట్ వెళ్తున్నావా లేదా, ఇది ఇంత బర్డన్ని ఆ మనీ అనేది వాళ్ళు ఎలా ఎన్కాష్ చేసుకోవాలి, ఎంత ఈజీ వేలో వాళ్ళు యంగ్స్టర్స్ ఈ ఒత్తిడులన్నీ పక్కన పెట్టేసి ముందుకు సాగాలి అంటే ఏం సలహా ఇస్తారు? యూత్ ఆర్ వెరీ పవర్ఫుల్ అండి, ఎక్స్ట్రాడినరీ. ఐఎమ్ టెలింగ్ యూ. ఏదో పనికిరాని వాళ్ళు 20% ఉంటారు కానీ 80% ఆర్ ద గోల్ ఓరియంటెడ్, విజన్ ఓరియంటెడ్, మిషన్ ఓరియంటెడ్. ఈ మిగతా 20% 30% ఆ పర్సెంటేజ్ అటు ఇటు కావచ్చు. కారణం ఏంటి తెలుసా? నేర్చుకునే టైంలో సరిగ్గా నేర్చుకోవట్లేదు. నేర్చుకునే టైంలో ఎంజాయ్ చేస్తున్నారు. ఎంజాయ్ చేసే టైంలో నేర్చుకునే టైంలో అమ్ము. ఎందుకంటే ఆపర్చునిటీ టు లెర్న్ సంథింగ్ దే ఆర్ నాట్ టేకింగ్ కేర్. మొత్తం డీవియేషన్. దాని దగ్గర తొక్కలో ఫ్రెండ్స్ ఉంటారు. రారా ఏం చదువుతాం? మెయిన్గా తీసుకోండి, ఇంజనీరింగ్ కాలేజెస్లో ఎంతమంది జాబ్స్ వస్తున్నాయి, ఎంతమంది జాబ్స్ రావట్లేదు. అందరు చెప్పే టీచర్ ఒకటే, అందరు సబ్జెక్ట్ ఒకటే, అందరు క్లాసులు ఒకటే, అందరు ఎగ్జామినేషన్ పేపర్ ఒకటే, అందరు రాసేది ఒకటే. మళ్ళీ కొంతమంది సెట్ అవుతున్నారు, కొంతమంది కావట్లేదు. కారణం ఏంటి? ఆ సెట్ అయిన వాళ్ళు ఎవరైతే శ్రద్ధగా చదువుకున్నారు, ఎంజాయ్ కూడా చేశారు. మిగతా వాళ్ళు ఏంది? ఎంజాయ్ చేశారు, మిగతా చేయలేదు. ఎప్పుడు ప్రెషర్ వస్తుంది తెలుసా? మీరు చిన్నప్పుడు కనుక ప్రూవ్ చేసారు అనుకో, ప్రెషర్ రాదు. పేరెంట్స్ పెద్ద ప్రెషర్ రాదు. చిన్నప్పటి నుంచి చదువుకుంటాడు, ఆడుకుంటాడు అని అనుకో, నిన్ను ఎవరు అడిగారు? ఇప్పుడు ఓన్లీ ఆడుకుంటాడు, తిరుగుతాడు, చదువుకోడు, ప్రెషర్ అవుతుంది. అప్పుడే అడుగుతారు, నాన్న ఏం సంపాదిస్తున్నావు, ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎలా వెళ్తున్నావు. ఈ యూత్ ఆఫ్టర్ కంప్లీటింగ్ గ్రాడ్యుయేషన్ ఆర్ ఎనీథింగ్ వాళ్ళకు ఉద్యోగాలు రాకపోవడానికి కారణం ఏంటంటే చదువు కాదు, చదువు నేర్పించేది చదువు మాత్రమే. చదువుకుంటున్నారు మీరు, చదువుకుంటలేరు. ఓకే, 99% అదే కదండి అన్నీ కూడా. అయితే ఈ చదువుకునేటప్పుడు హార్డ్ స్కిల్స్, సాఫ్ట్ స్కిల్స్ ఉంటాయండి. హార్డ్ స్కిల్స్ అంటే టెక్స్ట్ బుక్, ఓకే. కానీ ఇంటర్వ్యూలో ఏమంటారో తెలుసా? హార్డ్ స్కిల్స్ అంటారు, సాఫ్ట్ స్కిల్స్ అంటారు. విల్ యూ ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్, కెన్ యూ టాక్ అబౌట్ యువర్ సెల్ఫ్, కెన్ యూ కమ్యూనికేట్, ఇవ్వడతారు ధైర్యంగా. అంటే దీని అర్థం ఏంటంటే హార్డ్ స్కిల్స్కు ఎంత పర్సెంటేజ్ ఇస్తావో నాకు తెలియదు, కానీ ఇన్ని కాలేజెస్ ఉన్నాయమ్మా, ఇన్ని కాలేజెస్ ఉన్నాయి, నన్ను పిలిచింది 100-150 కాలేజీలు పిలవచ్చు, అంతకంటే వెళ్ళలేదు. అంటే దాని అర్థం ఏంటంటే ఇన్ని వేల కాలేజీలో సాఫ్ట్ స్కిల్స్ ప్రాధాన్యత ఇచ్చింది చాలా లెస్ అన్నట్టు. సాఫ్ట్ స్కిల్స్ ఏం వాళ్ళు రక్షిస్తుంది అంటే ఇటువంటి ధైర్యం చెప్పే వచనాలు, కమ్యూనికేషన్ లాంటిది వాళ్ళు బతికిస్తుంది. రేపన్నాడు నాకు తెలుసమ్మా, ఐఐటి స్టూడెంట్స్ ఈ మధ్యలో సూసైడ్ చేసుకున్నాడు. ఎంబీబీఎస్ స్టూడెంట్ కూడా, ఎంబీబీఎస్ ప్రాణం పోషిస్తుడు, వాడే సూసైడ్ చేసుకున్నాడు. కారణం ఏంటంటారు? నీ చదువు తప్ప వేరే లేదు. చదువుతో పాటు ధైర్యం కావాలి, చదువుతో పాటు సాఫ్ట్ స్కిల్స్ కావాలి, చదువుతో పాటు కమ్యూనికేషన్ కావాలి, చదువుతో పాటు ఎలా జీవించాలి కావాలి. ఇది ఉందనుకోండి, నీ లైఫ్ లాంగ్ క్యారియర్లో నో డోకా, నో ప్రాబ్లం. డబ్బు అనేది వెరీ సింపుల్ థింగ్ అయిపోతుంది, చాలా ఈజీ అండి. డబ్బు సంపాదించడం చెప్తున్నాను కదండి, నెలకు 10 లక్షల రూపాయలు సంపాదించడం హైదరాబాద్లో చాలా ఈజీ. కానీ నేను చెప్పినట్టుగా 9 months పని చేయమని చెప్పండి, ఇట్స్ ఈజీ, ఐఎమ్ టెలింగ్ యూ. కానీ రాదు సార్, అదేదో ప్యాకేజ్ ముందు ఇవ్వండి, ఏడిస్తాడు. నువ్వు ఫస్ట్ ట్రైనింగ్ కావాలి కదా. చాలా 10 లక్షలు కాదండి, ₹1 కోటి సంపాదించే వాళ్ళు ఉన్నారు స్టూడెంట్స్. 1 crore దే ఎర్న్ పర్ మంత్. మోర్ దెన్ 70-80 పీపుల్ ఆర్ దేర్, దే ఆర్ ఎర్నింగ్ అండి. highly qualified, they resigned their job, then they are doing entrepreneurship. They are very happy. అంటే నేను మీ అందరూ అలా కావాలని చెప్తలేండి, మీరు జాబ్ చేసుకోండి, నాకు సంబంధంలే. జాబ్ రాకపోవడానికి కారణం ఏంది? మాట్లాడలేకపోవడం. ఇప్పుడు ఇంటర్వ్యూ ఉందనుకో బాస్, జాగ్రత్తగానండి. ఇంటర్వ్యూలో మీరు ఇంటర్వ్యూకి ఒకరు వెళ్తారా, 5 వెళ్తారా? ఇంటర్వ్యూకి ఒకరే వెళ్తారు. లోపల ఎంతమంది ఉంటారు? ఇంటర్వ్యూ తీసుకునే వాళ్ళు 4 ఉంటారు. మీ వయసు ఎంత? 22, 21. లోపల ఉన్న వయసు ఎంత? 40, 42. అంటే డబుల్ ఏజ్. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలంటే మీకంటే డబుల్ వయసు ఉన్న వాళ్ళు 4 కూర్చొని మీకు ఇంటర్వ్యూ చేయాలి. చూడండి, అంటే లోపలికి వెళ్తుంది ఎవరు? సింగిల్ కాదు బా, సింహం వెళ్తుంది లోపలికి. ఓకే,
నీ ఇంటర్వ్యూ చేయడానికి నలుగురు కావాలంటే యూఆర్ నాట్ ఆర్డినరీ పర్సన్. అలా వెళ్ళు, ధైర్యంగా వెళ్ళు. వస్తే వస్తా అని చెప్పు, రాకుంటే రాదని చెప్పు. చిరునవ్వు మాత్రం మొదలకు, చిరునవ్వుతో లోపలికి వెళ్ళవు. దే వాంట్ దిస్ కాన్ఫిడెన్స్ పీపుల్, కమ్యూనికేటివ్ పీపుల్, స్మైలింగ్ ఫేస్ పీపుల్. సార్ నేను బాగా చదువుకున్నాను సార్, జాబ్ లేదు సార్, గెట్ అవుట్ అంటాడు అంతే. ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ సార్, నేను నా లైఫ్ ఇలా సార్, ఇలా నవ్వుతూ మాట్లాడు. దే విల్ సెలెక్ట్ ఇట్, దే విల్ సెలెక్ట్ ఇట్. అది సార్, ఇది సార్ భయపడ్డాం అనుకో. దే డోంట్ వాంట్ ఏ చప్రాసి, దే వాంట్ అన్ ఆఫీసర్, దే వాంట్ అన్ సచ్ ఎ వండర్ఫుల్ పర్సన్. సో అప్పుడు ఏం చేయాలి తెలుసా, మీరు చిరునవ్వుతోని ధైర్యంగా మాట్లాడండి. వచ్చిన క్వశ్చన్ వస్తాను చెప్పండి, రాకుంటే సారీ సార్ ఐ డోంట్ అని చెప్పండి. ఎవరు సెలెక్టివ్. ఇలా చెప్పడానికి కూడా ట్రైనింగ్ తీసుకోవడానికి కాలేజీ లేదు, నేర్పడానికి లేదు. కాలేజీ 4 ఏళ్ళు కాలేజీ చదువుతారు కదమ్మా, ఓ 4 సార్లు కూడా స్టేజ్ మీద మాట్లాడరాలు. 4 సార్లు ఆ మాట్లాడిన వాడు ప్రపంచం గెలుస్తాడు. నేనేమంటాను అంటే, కాలేజీ యాజమాన్యం వారంకి ఒక్క రోజు ఒకసారి మాట్లాడించండి మీ స్టూడెంట్స్ను స్టేజ్ పైన 2 నిమిషాలు. అంటే అప్పుడు సంవత్సరానికి కనీసం 56 వారాల్లో కనీసం 56 సార్లు స్టేజ్ మీద మాట్లాడతాడు. ఒక 4 ఇయర్స్లో 200 సార్లు స్టేజ్ మీద మాట్లాడితే ప్రపంచానికి గెలుస్తాడండి మీ స్టూడెంట్, ప్రపంచానికి గెలుస్తాడండి. ఒక 2 మినిట్స్ ఏం చదువు చెప్తారో చెప్పండి. చదువుతో పాటు కమ్యూనికేషన్ అందరికీ ఇవ్వకండి ఛాన్స్, ఒకరికొరికి ఇవ్వండి. ఐ కెన్ టెల్ యూ దే కెన్ వండర్ఫుల్ అండి. అంటే అన్నిటికంటే పెద్ద ఫియర్ స్టేజ్ ఫియర్. దెన్ దే ఓవర్కమ్ స్టేజ్ ఫియర్, లైఫ్ ఈజ్ సో ఈజీ. జాబ్ రాకపోవడానికి, క్యారియర్ సరిగ్గా ఉండకపోవడానికి కారణం ఇది. కమ్యూనికేషన్ సరిగ్గా లేకపోవడము, సాఫ్ట్ స్కిల్ లేకపోవడము. చదువు ఉంటే లాభం లేదు, చదువుతో పాటు కూడా కావాలి.